హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పల్లెటూరు స్టైల్లో రోటి పచ్చడి ఎలా చేయాలనో చేసి చూపిస్తాను. ఒక 150 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు, ఒక 10 బెండకాయలు, 10 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న సైజు చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ, 2 స్పూన్లు ధనియాలు, రుచికి సరిపడ సాల్టు. ఇప్పుడు వీటిని తొడాలు తీసి శుభ్రంగా వాటర్లో కడుక్కొని పొయ్యి మీద ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి. వాటర్లో శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు, బెండకాయలు. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ధనియాలు వేసుకోవాలి, కరివేపాకు, ముక్కలు వేసుకోవాలి. సన్న మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి, మాడిపోకుండా దోరగా. 50% వేగిని, ఇంకా కొంచెం 50% ఆగాలి. సన్న మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి. వేగినాయండి, అయిపోతుంది. ఇంకా రోట్లో నూరుతాను. ఆకలి అవుతుందా? ఇంకా 10 minutes. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట, మాడిపోకుండా. జీలకర్ర మెదిగినాక కొంచెం సాల్ట్ అను ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా పచ్చి జీలకర్ర, సాల్టు, ఎల్లిపాయ, చింతపండు మెత్తగా మెదుపుకోవాలి, రోట్లో దంచుకోవాలి. చింతపండు కొంచెం వాటర్లో కడిగి వేసుకోవాలి, అప్పుడు కొంచెం జిగట వస్తుంది. ఇప్పుడు పోపు గింజలు వేసుకొని కరివేపాకు తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చట్లో పచ్చి చింతపండు వేసినాం కదా, ఆ చింతపండు ఏమైందంటే ఈ తాలింపులో వేసేసరికి రోట్లో నూరినంగా ఆ చింతపండు కూడా పులుసు ఇప్పుడు ఇందులోకి రసం దిగుద్ది. పచ్చిమిరపకాయల పచ్చట్లోకి ఆ చింతపండు, ముడి చింతపండు వేసి దంచినాం రోట్లో వేయించకుండా. ఇప్పుడు తాలింపులో వేసినాం కదా చట్నీ, ఆ చింతపండు రసం కూడా దిగుద్ది. పచ్చిమిరపకాయ, టమాటా, బెండకాయ, పచ్చిమిరపకాయల రోటి పచ్చడి పల్లెటూరు స్టైల్లో రెడీ అయిపోయింది. అదిరిపోయే రుచి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ చట్నీ అదిరిపోయే రుచి అన్నమాట. మళ్ళీ తినాలనిపిస్తుంది. బెండకాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు రెడీ అయిపోయింది.